రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్ వంకాయ పులిహోర. ముందుగా వంకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ వంకాయల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పులిహోర చేసుకున్నాం కాబట్టి ఈ వంకాయల్ని ఇలానే కట్ చేయాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా కటింగ్లో కూడా టేస్ట్ వస్తుంది, కొంచెం చేంజెస్ వస్తుంది టేస్ట్లో. మనం పులిహోర కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి వంకాయల్లో కొద్దిగా ఉప్పు వేసి కడిగేసేయాలి వాటిని. తర్వాత ఒక పెనం పెట్టి వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా వేసి ఆ పచ్చివాసన అంతా పోయేదాకా కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. కొద్దిగా పచ్చివాసన పోయేసిందంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన ఉండదు. ఆ తర్వాత కాసేపు ఒక 1 minute ఇట్లా బాగా వేయించాలి దాన్ని. మళ్ళీ చింతపండు తనీగా కలిపి పెట్టుకోసేయాలి. ఫస్ట్ కడగాలి, నీట్గా కడిగేసేయాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో వంకాయలు వేయిస్తున్నాం కదా, దాంట్లో సాల్ట్ కొద్దిగా వేయాలి. ఆ తర్వాత వాటర్ వేసి దీంట్లో మనం ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ, కల్లుప్పు, చింతపండు ఈ 3 వేసి లైట్గా కలబెట్టేసి మూత పెట్టేసేయాలి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మనకి సంగటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్. పులిహోర అంటేనే ఇంకా చెప్పని లేదు. ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes లేదా 15 minutes అంతే. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వేయాలి పసుపు. ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేసినామంటే పసుపు కలర్ బాగుంటుంది, చూడడానికి కూడా పులిహోర కూడా బాగుంటుంది. దీన్ని బాగా ఎనుపుకొని, ఇంకా ఎక్కువ కూడా ఎనపొద్దండి, కొద్దిగా లైట్గా ఎనుపుకొని చాలు. మళ్ళీ నున్నగా అయిపోతే కూడా బాగుండదు. ఇంకా పెనం పెట్టి తాలింపు పెట్టేద్దాం. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. తర్వాత ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ దాకా రావాలి. తర్వాత మనము వంకాయ ఎనిపినాం కదా, దీంట్లో వేసేసేయాలి. అంతే. ఒక కాంబినేషన్లో రాగి సంగటి, వంకాయ పులిహోర కాంబినేషన్ అదిరిపోతుంది. ఏరా పులిహోర పెట్టారు యూట్యూబ్లో అంటున్నారా? ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందుకే పెట్టాను. తర్వాత లాస్ట్ దింపేటప్పుడు ఒక 2 పాయలు తెల్లగడ్డగా వేసుకోండి, బాగుంటాయి టేస్ట్.